రామమందిర ప్రారంభోత్సవానికి అయోధ్య ముస్తాబైంది. 161 అడుగుల ఎత్తుతో 3 అంతస్తులుగా చేపడుతున్న మందిర నిర్మాణానికి ఇప్పటి వరకు 1100 కోట్లకు పైగా ఖర్చయినట్లు తెలిసింది. మొత్తం పనులు పూర్తి చేసేందుకు మరో 300 కోట్లు అవసరమవుతాయని చెప్పారు. తాత్కాలిక మందిరంలోని పాత రామ్లల్లా మూర్తిని కొత్త విగ్రహం ముందు ఉంచుతామని తెలిపారు. 51 అంగుళాల బాలరాముడి విగ్రహాన్ని గురువారం ఆలయ గర్భగుడిలోకి చేర్చారు. మొత్తం 3 మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన ప్రతిమను ఎంపిక చేశారు. మిగతా 2 ఆలయంలో ఉంచుతామని వెల్లడించారు. వాటిలో ఒక దాన్ని రాముడి వస్త్రాలు, ఆభరణాలకు సంబంధించి కొలతలు తీసుకునేందుకు ఉపయోగిస్తామన్నారు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీరామచంద్రమూర్తి శ్రీరామ అష్టకంను సూక్ష్మ కళా రూపంలో లిఖించారు. 130 బియ్యపు గింజలపై వ్రాసేందుకు 90 నిమిషాల సమయం పట్టింది. ఇందులో అష్టకంతో పాటు శ్రీరామ, జయరామ పదాలను కూడా రాశారు. హిందీలో కూడా శ్రీరామ నామాన్ని లిఖించారు. విశ్వవ్యాప్తంగా అంతా రామమయంగా మారిన క్రమంలో భగవంతుడు తనకు కల్పించిన సేవగా భావిస్తున్నారు సదరు భక్తురాలు. 2016 నుంచి నేను బియ్యపు గింజలపై శ్రీరామ నామాలను లిఖిస్తూ సీతారామ కళ్యాణ తలంబ్రాలకు అందజేస్తున్నానని తెలిపారు. 2023 ఏప్రిల్ నాటికి 7,52,864 నామాలను బియ్యపు గింజలపై లిఖించి ఉన్నారు. ఈ ఏట కూడా రానున్న శ్రీరామ నవమి కూడా ఆ సేవ కొనసాగుతుందని తెలియజేస్తున్నాను. అనంత భక్త కోటికి మీ ద్వారా తెలియజేసి రామ ఖ్యాతిని మరింతగా పెంచాలి అని కోరుకుంటున్నారు. రేపు అయోధ్యలో జరగబోయే బాలరాముని ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు తమ వంతుగా అయోధ్య ఐక్యవేదిక కమిటీ ఆధ్వర్యంలో కడప నగరంలో రాముని శోభయాత్ర జరుగుతుంది. ఈ శోభయాత్రలో పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొని అశేష జనవాహిని నడుమ పురవీధుల గుండా ఊరేగింపు ఉత్సాహంగా సాగుతుంది. కడప నగరంలో జరిగే శోభయాత్ర గురించి మా కడప కరెస్పాండెంట్ సురేంద్ర మరింత సమాచారం అందిస్తారు. రేపు మధ్యాహ్నం అయోధ్యలో 12:08 బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతోంది. దీనికి సంఘీభావంగా కడపలో శోభయాత్ర నిర్వహిస్తున్నారు. శోభయాత్రకు సంబంధించి నిర్వాహకులు మనతో ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? శోభయాత్ర ఎక్కడి నుంచి ఎక్కడ కొనసాగుతోంది? జై శ్రీరామ్. అయోధ్యలో రేపు శ్రీరామచంద్రుల వారి ప్రతిష్ట మహోత్సవాన్ని సందర్భాన్ని పురస్కరించుకుని కడపలో అయోధ్య ఐక్య వేదిక ఆధ్వర్యంలో అన్ని ఆధ్యాత్మిక సంస్థలు, దేవాలయాల ప్రతినిధులు కలిపి శ్రీరామచంద్రుల వారి శోభాయాత్ర అత్యంత వైభవపేతంగా మన చిన్న చౌక్ ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి మొదలై ఇప్పుడు అత్యంత శోభాయమానంగా శోభాయాత్ర జరుగుతున్నది. ఇది కడప నగర వీధులలో పయనించి సాయంకాలము శ్రీ కోదండ రామాలయం హౌసింబోర్డు కాలనీకి చేరుతుంది. ఈ కార్యక్రమంలో ఇప్పటికే వేలాది మంది ప్రజలు మన కడప వాసులే కాకుండా చుట్టుపక్కల పల్లెల నుంచి కూడా ఎంతో మంది విచ్చేసి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వీరందరికీ ఎలాంటి అసౌకర్యం లేకుండా వారందరికీ తేనీరు, అలాగే అల్పాహారం, భోజన వసతి అంతా కూడా కార్యకర్తలు దాతల సహకారంతో ఏర్పాటు చేశారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అశేష జనాన్ని కంట్రోల్ చేసేందుకు పోలీసు వారు, శాఖ వారు కూడా బాగా సహకరిస్తున్నారు. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, పత్రికా ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమాన్ని బహుళ ప్రచారం చేసి ఇంత ఉధృతంగా, ఇంత గొప్పగా అందరూ పాల్గొనే అవకాశాన్ని కల్పించారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మరి మనం ఆనాడు అయోధ్యలో శ్రీరామచంద్రుల వారు ఉన్నప్పుడు
ఏ చెట్టో కుట్టో నక్కో కుక్కగానో ఉన్నామేమో తెలియదు కానీ ఆ భాగ్యం ఇప్పుడు మనకు లభించిందని చాలా ఆనందంగా ఉంది. మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ శ్రీరామచంద్రుని కృప ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయోధ్యలో రేపు జరగబోయే ప్రోగ్రాం కు అందరూ కూడా ఆహ్వానితులే. నరేంద్ర మోడీ అత్యంత అంగరంగ వైభవంగా అయోధ్య రాముడిని ప్రాణప్రతిష్ఠ చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఆ రాముని కృపకు పాత్రలు కావాలని చెప్పి ఆలయ కమిటీ నిర్వాహకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసులతో సురేంద్ర యాదవ్, బీఆర్కే న్యూస్, కడప.